సిగాజీ సంస్థలో ఇటీవల జరిగిన పేలుడుతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా ఉన్న పటాన్ చెరు ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. పటాన్ చెరు పారిశ్రామిక వాడల సేఫ్టీపై దేశవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. మరోవైపు వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల భద్రతపై ఏడాదికోసారైనా లోకల్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించాలని, మండలాల వారీగా కమిటీని కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలంతా డిమాండ్ చేస్తున్నాయి. ఈ కమిటీలో కర్మాగారాల భద్రత శాఖ, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, ప్రజా ప్రతినిధులు, పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, 2 జర్నలిస్టులు ఉంటారు. వీరు పరిశ్రమల నిబంధనలు, కార్మికుల భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాల్సి ఉంటుంది. కానీ ఇవి ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవనే విమర్శలు వస్తున్నాయి. ఇక చాలా పరిశ్రమలు అనుమతి పొందిన నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. వీటిని పరిశ్రమల శాఖ పట్టించుకోవట్లేదని విమర్శలున్నాయి. మరోవైపు కాలుష్య నియంత్రణ మండలి అసలు ఈ ప్రాంతంపై కన్నెత్తి చూడట్లేదు అనే ఆరోపణలున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవడంతో పరిశ్రమల యాజమానులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.